నేను సిగరెట్ కాలుస్తూ, నా తమ్ముడికి సిగరెట్ కాల్చొద్దురా ఆరోగ్యం పాడైపోద్దంటే వాడు నన్ను ఒక జోకర్‌లా చూస్తాడు. ఇన్ ద సేమ్ వే రోడ్డు మీద మనం మన ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తూ, మన పిల్లల్ని ఎక్కించుకొని మనమే రాంగ్ రూట్‌లో వెళ్తున్నాం. మన పిల్లల్ని ఎక్కించుకొని మనమే త్రిబుల్ రైడింగ్‌కెళ్తున్నాం. మనమే మన పిల్లల ముందు వెహికల్స్‌ని 120, 130, 140 స్పీడ్‌తో డ్రైవ్ చేస్తున్నాం. మనమే మన పిల్లల ముందు రేసింగ్ యాటిట్యూడ్‌తో ఉంటున్నాం. చిన్నప్పటి నుంచి ఇదంతా చూసి వాళ్ళు మన దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అందరూ రాంగ్ రూట్‌లో వెళ్తున్నా, మనం మాత్రం రాంగ్ రూట్‌లో కాకుండా కరెక్ట్ వేలో వెళ్తే రోజు చూస్తాడు. ఏదో ఒక రోజు అడుగుతాడు. అమ్మ అందరూ అటు వెళ్ళిపోతున్నారు కదా! అది రాంగ్ రూట్. అంటే చిన్నప్పటి నుంచే వాడికి రోడ్డు మీద రాంగ్, రైట్ అనేది ఉంటుంది. ఎలా పడితే అలా వెళ్ళకూడదు అనే విషయాన్ని మనం చెప్పొచ్చు. మనకు ఫోన్ వచ్చింది. డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకుండా పక్కనాపి వాళ్ళ ముందు మనం మాట్లాడితే గనక వాళ్ళకి అర్థమవుతుంది. రోడ్ల మీద ఎలా పడితే అలా వెళ్ళకూడదని. కానీ మనం మన పిల్లల్ని ఎక్కించుకొని మనమే ఫోన్‌లు మాట్లాడుకుంటూ వెళ్తాం. మనమే రాంగ్ రూట్‌లో వెళ్తాం. మనమే ర్యాష్‌కెళ్తాం. మన పిల్లలకి ఏం నేర్పుతున్నాం? మనకు తెలియకుండానే మన పిల్లల్ని ఒక రాంగ్ ట్రాక్‌లోకి తీసుకెళ్తున్నాం. రోడ్ల మీద అజాగ్రత్తగా ఉండడాన్ని మనమే నేర్పుతున్నాం. మనల్ని చూసే మన పిల్లలు నేర్చుకుంటారు. సో, మన పిల్లల కోసమైనా, వాళ్ళ భవిష్యత్తు కోసమైనా రోడ్డు మీద రూల్స్ అన్నీ ఫాలో అవుతూ వెహికల్స్‌ని డ్రైవ్ చేద్దాం.